హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సందర్శించబోయే ప్రదేశం బుద్ధవనం. తెలంగాణలో ఉన్న అత్యంత అందమైన ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఒకటి ఇది. నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గర నల్గొండ జిల్లా పరిధిలో ఉన్న ఈ బౌద్ధ థీమ్ పార్క్ తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ రూపొందించిన అద్భుతమైన ప్రాజెక్ట్. ఎంట్రీ ఫీజు 100 రూపాయలు. బుద్ధవనంలోకి అడుగు పెట్టగానే అక్కడి సిబ్బంది మనల్ని ఒక ఆడిటోరియంలోకి ఆహ్వానిస్తారు. అక్కడ బుద్ధవనంకు సంబంధించిన ఒక వీడియోను ప్రదర్శిస్తారు. ఆ వీడియోలో బుద్ధవనం యొక్క పూర్తి సమాచారం ఈ వీడియోలో మనకి తెలుస్తుంది. బుద్ధవనం మొత్తం 274 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ ప్రదేశం బౌద్ధ మతం యొక్క చరిత్ర, ఆధ్యాత్మికత, కళ మరియు శాంతి సందేశాన్ని మనకు తెలియజేస్తుంది. ఇది ఒక సాధారణ పార్కు కాదు, ఇది ఒక స్పిరిచువల్ జర్నీ. బుద్ధుని జీవితం నుండి ఆయన బోధనల వరకు అన్ని దశల వారీగా చూపించే ఒక సాంస్కృతిక యాత్ర. బుద్ధవనానికి గురు పూర్ణమి రోజు చాలా ప్రాంతాల నుండి, వివిధ దేశాల నుండి బౌద్ధ సన్యాసులు చాలామంది ఈ బుద్ధవనాన్ని సందర్శిస్తారు. బుద్ధవనం నుండి కొంత దూరం ప్రయాణిస్తే నాగార్జునకొండకు ఈ బోటు ద్వారా చేరుకోవచ్చు. అక్కడ బుద్ధునికి సంబంధించిన అవశేషాలు, చరిత్రకు సంబంధించిన విషయాలు మరింతగా తెలుసుకోవచ్చు. గురు పూర్ణమి రోజు బుద్ధవనంలో లేజర్ షో కూడా ఉంటుంది. లేజర్ షో చూడాలనుకునేవారు గురు పూర్ణమి రోజు వెళ్తే అక్కడ లేజర్ షో వేస్తారు. వారు ప్రదర్శించిన వీడియోలో బుద్ధవనం యొక్క పూర్తి డ్రోన్ షాట్స్ ద్వారా అద్భుతంగా చిత్రీకరించారు. బుద్ధవనంలోకి అడుగు పెట్టగానే మన కళ్ళ ముందు కనిపించే సుందర దృశ్యాలు మనసును హత్తుకుంటాయి. ప్రధాన ఆకర్షణ మహాబుద్ధుని విగ్రహం. ఇక్కడికి వచ్చాక మనం ముందుగా చూసేది శాంతి, జ్ఞానానికి ప్రతీకగా నిలిచిన మహాబుద్ధ స్టాచ్యూ. మహాబుద్ధ స్టాచ్యూ సుమారు 27 అడుగులు ఎత్తులో ఉన్న ఈ విగ్రహం గ్రానైట్ రాతితో తయారు చేయబడింది. బుద్ధుని ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు, కళ్ళల్లోని కరుణ మనసును తాకకుండా ఉండదు. ఈ విగ్రహం ముందు నిల్చుంటే మనస్సు సహజంగానే ప్రశాంతంగా మారుతుంది. ఈ విగ్రహం గోల్డెన్ కలర్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రదేశంలో
కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. బుద్ధవనంలో ఉన్న మరిన్ని ప్రదేశాలు బుద్ధ చరిత్రవనం, జాతక పార్కు, ధ్యాన మందిరం, బుద్ధ మ్యూజియం, స్తూపా పార్క్స్. ఇది స్తూపా పార్క్. ఈ పార్కులో వివిధ దేశాలకు సంబంధించిన బౌద్ధ స్తూపాలు ఉన్నాయి. ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, శ్రీలంక, పాకిస్తాన్ అండ్ టిబెట్. ఇది జాతక పార్క్. ఇక్కడ బుద్ధుని పూర్వ జన్మ కథలు, జాతకాలు సుందర శిల్పరూపాల్లో చూపించబడ్డాయి. బుద్ధవనం కేవలం ఒక పర్యాటక స్థలం కాదు, ఇది మనసును ప్రశాంతంగా చేసే ఒక యాత్ర. శాంతి, జ్ఞానం, ధ్యానం ఈ మూడు ఒకే చోట కలిసిన ప్రదేశం, అదే బుద్ధవనం. తెలంగాణ గర్వంగా నిలిచే ఈ సౌందర్యాన్ని మీరు తప్పకుండా ఒకసారి దర్శించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం చూడబోయేది తెలంగాణలోనే అత్యద్భుతమైన పర్యాటక కేంద్రం నాగార్జున సాగర్ మరియు నాగార్జున కొండ మ్యూజియం. రాండి, మనం కలిసి ఈ బోటు ప్రయాణం మొదలు పెడతాం. తెలంగాణ టూరిజం వారు నాగార్జున కొండ ద్వీపానికి మనల్ని తీసుకువెళ్తున్నారు. మీరు చూస్తున్న బోటు నాగార్జున కొండ ద్వీపం నుండి బోటింగ్ పాయింట్కు వస్తుంది. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. నాగార్జున కొండ వెళ్ళే ఈ ప్రయాణం చాలా అనుభూతులను ఇస్తుంది. చుట్టూ నీరు, పెద్ద పెద్ద కొండలు, పచ్చని వాతావరణం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ బోట్లో ఒక 300 నుండి 400 మంది ప్రయాణించవచ్చు. ఈ విధంగా బోటు ప్రయాణిస్తూ ఉంటే కొద్ది దూరంలో మనకు నాగార్జున సాగర్ డ్యామ్ కనిపిస్తుంది. అది చూడడానికి చాలా బాగా ఉంటుంది. నాగార్జున సాగర్ యొక్క చరిత్ర తెలుసుకుందాం. మనకి దూరంగా కనిపిస్తుంది నాగార్జున సాగర్ డ్యామ్. నాగార్జున సాగర్ డ్యామ్ కృష్ణానదిపై నిర్మించబడిన ప్రపంచ ప్రసిద్ధి ప్రాజెక్ట్. 1950లో ప్రారంభమై 1967లో పూర్తయింది. ఇది
ఆసియాలోనే ఒక పెద్ద మానవ నిర్మిత సరస్సు. ఈ డ్యామ్ వల్ల ఏర్పడిన నీటి నిల్వ మధ్యలో ఉంది నాగార్జునకొండ ద్వీపం. అక్కడికి చేరుకోవాలంటే బోటు ప్రయాణమే ఒకే మార్గం. బోటు ప్రయాణంలో కనిపించే అందాలు. నాగార్జున సాగర్లో కొంతమంది ఈ విధంగా చేపలు పడుతూ ఉంటారు. నాగార్జునకొండ ద్వీపం సరస్సు మధ్యలో తేలే చిన్న ద్వీపాలు. కొండల చుట్టూ నీటి ప్రతిబింబం, ఆకాశం, మేఘాలు, పచ్చదనం కలిసిన అద్భుత దృశ్యం. బోట్లో ప్రయాణిస్తూ చుట్టూ ఉన్న అద్భుత దృశ్యం తిలకిస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నాగార్జునకొండ ద్వీపం బోటు దిగిన వెంటనే మనకు ఎదురవుతుంది. ఈ ద్వీపం యొక్క ప్రశాంత వాతావరణం, పచ్చని చెట్లు, పక్షుల శబ్దాలు, నీటి పరిమళం ఒక ఆధ్యాత్మిక అనుభూతిలోకి మనల్ని తీసుకువెళ్తుంది. నాగార్జునకొండ ద్వీపం మహాబౌద్ధ ఆచార్యుడు నాగార్జున పేరుట పేరు పొందింది. ఒకప్పుడు ఇది బౌద్ధ విద్యా కేంద్రంగా ఉండేది. ఇక్కడ విహారాలు, స్తూపాలు, మఠాలు ఇక్కడ తవ్వకాల్లో బయటపడ్డాయి. ముఖ్యంగా బౌద్ధ మతం గురించి చరిత్రని అధ్యయనం చేయాలనుకునే వారికి ఈ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. మరియు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి ఈ జర్నీ చాలా విషయాలు మనకు తెలియజేస్తాయి. మాకు ఆర్సి రెడ్డి ఫ్యాకల్టీ కరీం సారు బౌద్ధ మతం గురించి చాలా వివరంగా చూపించారు. వాటికి సంబంధించిన అవశేషాలు, శాసనాలు, నాణ్యాలు కళ్ళతో చూసినప్పుడు మనకు చాలా విషయాలు జ్ఞాపకం వస్తాయి. నాగార్జునకొండ మ్యూజియం ద్వీపంలో మధ్య భాగంలో ఉంది. ఇది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. నిర్మాణ శైలి బౌద్ధ విహారాలు ఉంటుంది. తెల్లటి రాళ్లతో నిర్మించిన అందమైన భవనం. మీరు చూస్తున్న ఈ మ్యూజియంలో బోధిసత్వ ప్రతిమలు, శిలాశాసనాలు, నాణ్యాలు, మట్టి పాత్రలు, పాత ఆయుధాలు, బౌద్ధ. నాగార్జున సాగర్ డ్యామ్ తెలంగాణ మరియు ఏపీల సరిహద్దుల్లో గోదావరి ప్రాజెక్టుల తర్వాత అత్యంత పెద్ద డ్యామ్లలో ఒకటి. ఎత్తైన గేట్ల నుంచి బయటకు వస్తున్న నీటి ప్రవాహం గర్జనతో, నీటి చిమ్మరింతలతో నీలాకాశం నేపథ్యంగా ఒక అద్భుత దృశ్యాన్ని సృష్టిస్తుంది. ఈరోజు మనం చూస్తున్న అద్భుత దృశ్యం నాగార్జున సాగర్ అన్ని గేట్లు తెరిచి ప్రవహిస్తున్న భారీ జలపాతంలా మారిన దృశ్యం. ఈ క్షణం మన కళ్ళ ముందు సహజ సౌందర్యానికి కొత్త అర్థం చెబుతుంది. ఇక డ్యామ్ పరిసర ప్రాంతాల్లో వేల మంది ప్రజలు ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు చేరుకున్నారు. గేట్లు తెరిచిన వేళ సూర్యరశ్మి నీటి బిందువులపై పడుతూ ఏర్పడిన ఇంద్రధనస్సు దృశ్యం చూడగానే మనసును మంత్రముగ్ధం చేస్తుంది. సాయంత్రం వేళ ఈ విధంగా ఆకాశం నుండి సన్సెట్
నీటిపై ప్రతిబింబిస్తుంటే చాలా అద్భుత దృశ్యంగా కనిపిస్తుంది. నాగార్జున సాగర్ అందాలు ఒక గర్జన, ఆ ప్రకృతి వైభవం నిజంగా మర్చిపోలేని అనుభవం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.